కానీ యాక్టర్‌గా వచ్చే ముందు చాలా డౌట్స్‌తో వస్తారు. అసలు మనం చేయగలమా? మనకు ఆపర్చునిటీ వస్తుందా? ఇట్లా అంతా. మీకెలా ఆపర్చునిటీ డౌట్స్ వచ్చింది? లేవు, ఏం లేదు, నాకు బ్లాంక్తో వచ్చానండి. ఓకే. ఏదో రీజన్ ఎవరో కామెంట్ చేయడం వల్ల మనకి ఎక్కడో బాధ అనిపించి ఇటు ఇటు వచ్చాము. ఏమంటే సరే మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం చెప్పి వచ్చాం. వచ్చిన తర్వాత అంటే ఒక్కొక్కసారి అంటే మనకి లక్ ఎలా యాడ్ అవుతుంది అంటే, ఒక సీరియల్లో ఆర్టిస్ట్ని మారుద్దాం అని, హీరోని మారుద్దాం అని చెప్పి ఆ హీరోని మార్చి నన్ను పెట్టారు. అలాగే ప్రియాంకలో కూడా హీరోని మార్చి నన్ను పెట్టారు. ఆ టైంలో నేను ఎంటర్ అవ్వను. వాళ్ళకి ఏంటో అప్పటి వరకు ఉన్న ఫేసెస్ కాకుండా ఒక ఫ్రెష్ ఫేస్ అవసరమైంది. లక్కీగా ఆ టైంలో నేను రావడం నాకు హెల్ప్ అయింది. ఏది ఫస్ట్ టూ సీరియల్స్ వరకు. బట్ జస్టిల్లో మాత్రం జస్టిల్లో కూడా ఫ్రెష్ ఫేస్ గురించే వాళ్ళే సెట్ చేశారు. బట్ ఆ సీరియల్ నాకు ఏమైందంటే చీలాసో స్రవంతిలో క్యారెక్టర్ పడడానికి ఆ సీరియల్ హెల్ప్ అయింది. బట్ చీలాసో స్రవంతి మాత్రం నాకు అంటే స్టార్టింగ్ అంటే వన్ వీక్ టెలికాస్ట్ అయిన దగ్గర నుంచే నాకు అంటే క్యారెక్టర్ ఆడియన్స్లోకి చాలా బాగా ఫాస్ట్గా వెళ్ళింది. అది చాలా రేర్ అండి. అంటే చాలా మందికి అంటే కెరీర్ స్టార్టింగ్లోనే అలాంటి క్యారెక్టర్స్ పడితే మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది. అంటే లక్ కూడా, అది కెరీర్ స్టార్టింగ్లో అలాంటి క్యారెక్టర్స్ పడడం మాత్రం నిజంగానే లక్ అనుకోవాలి.